గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేస్తూ ఈరోజు 8వ వార్డులో అవకాశం వచ్చింది మాకు. ఈరోజు 8వ వార్డులో ఉన్నటువంటి సమస్యలు కూడా తీర్చడం కోసం మేము ముందుకు వస్తున్నాము. దయచేసి మా అందు దయ ఉంచి మన 8వ వార్డు ఓటర్లందరూ సహకరించి మాకు బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకొని రాబోయే రోజులలో పోరాటాలు ఉద్యమాలు కూడా చేసి ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మున్సిపాలిటీ ఆఫీసు ముందు ధర్నాలు కానీ పోరాటాలు కానీ చేసి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పించడానికి మేము ముందుండి పోరాటం చేసి ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చి గెలిపించగలరని బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మున్సిపల్ ఎలక్షన్లో నేను ముందుకు వస్తున్నాను. కొన్ని సంవత్సరాల నుండి ప్రజల కోసమే పోరాడుతున్నాం. ప్రజల సమస్యలపై పోరాడి ప్రజలలోనే ఉంటున్నాం. ఈ 8వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ సమస్యలు ఉన్నాయి. కోతుల సమస్య, డ్రైనేజీ సమస్య, అట్లనే చాలా సమస్యలు ఉన్నాయి. మనం తిరిగే క్రమంలో ప్రజల దగ్గర నుంచి తెలుసుకున్నాము. బతుకమ్మ ఆడడానికి కూడా ఇప్పటికీ కూడా కుల మత భేదాలు అనేది కనిపిస్తున్నాయి. మీ కులం వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆడతారు అనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. కాబట్టి ఎక్కడ వాళ్ళకి అక్కడే ఉండి వాళ్ళకి బతుకమ్మ ఆడుకొని మహిళలు స్వతంత్రంగా ఆడుకోవడానికి వాళ్ళకి స్థలాలు కేటాయించాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందు అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేస్తున్నాయి, చిన్న సమస్యలను కూడా పట్టించుకోకుండా ప్రజలని గెలిచినామా వచ్చినామా ఓట్లలో గెలిచినాం పోయినామన్నట్టే ఉండకుండా ప్రజల సమస్యల కోసం తెలుసుకొని ఎలక్షన్లలో గెలిచినాం కాబట్టి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను తీర్చాలని కోరుకుంటున్నాము. మాకు కనుక ఈసారి అవకాశం ఇస్తే వాటన్నిటి మీద పోరాడి వాళ్ళ సమస్యలను మొత్తం క్లియర్ చేస్తామని కోరుకుంటున్నాము. బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుకి ఓటేసి ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తామని